నుండి జాలువారే జలపాతాలు సహజ సిద్ధమైన అందాలు అరకులోయ సొంతం. మండు వేసవిలో కూడా ఆహ్లాదపరిచే వాతావరణం ఈ ప్రాంతం సొంతం. ముఖ్యంగా అరకు చాపరాయి జలపాతం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణీయ ప్రాంతం. అయితే ఇంత ప్రాధాన్యత ఉన్న చాపరాయిలో పర్యాటకులకు కష్టాలు తప్పడం లేదు. కనీస వసతులు లేకపోవడంతో ఈ అందమైన పర్యాటక ప్రాంతం పర్యాటక పటంలో వెనకబడుతోంది. అందాల అరకులోయలో జలజల జాలువారే జలపాతాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా అరకు వచ్చే పర్యాటకులందరూ చాపరాయ జలపాతాన్ని తప్పకుండా వీక్షించి వెళ్తారు. మరి ప్రస్తుతం మనం చాపరాయ జలపాతం దగ్గర ఉన్నాం. మరి ఈ చాపరాయ జలపాతం వివరాలేంటో ఒకసారి చూద్దాం. ప్రకృతి క్యాన్వాస్ పై మనోహరమైన చిత్రం గీసినట్లు ఉంటుంది అందాల అరకు లోయ. అందులో జలజల జాలువారే జలపాతాల సోయగాలు మండు వేసవిలో సైతం కొండ కోనల నుండి వంపు సొంపులు తిరుగుతూ ప్రవహిస్తాయి. అరకు లోయలో ఉన్న అన్ని జలపాతాల కంటే చాపరాయికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది డుంబ్రిగూడ మండల కేంద్రానికి 1 కిలోమీటర్ ముందే వస్తుంది. విశాఖ మన్యంలోని అన్ని జలపాతాల కన్నా అధిక సంఖ్యలో ఈ జలపాతాన్ని పర్యాటకులు సందర్శిస్తూ ఉంటారు. ప్రతిరోజు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇంత ఆదరణ ఉన్న చాపరాయి జలపాతంలో కనీస సౌకర్యాలు కొరబడటంతో అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. కనీసం జలపాతం వద్దకు వచ్చే పర్యాటకులు సేద తీరడానికి షెల్టర్లు లేని పరిస్థితి. మరోవైపు తాగునీరు, బాత్రూములు కూడా లేక పర్యాటకులకు అవస్థలు తప్పడం లేదు. దీంతో వచ్చిన వారు కేవలం కొద్దిసేపు మాత్రమే ఈ ప్రాంతంలో గడపగలుగుతున్నారు. రవాణా సదుపాయం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఈ ప్రకృతి సోయగం పర్యాటకంగా గుర్తింపు పొందలేకపోతోంది. అరకులోయలో కేవలం చాపరాయి మాత్రమే కాదు, మరెన్నో జలవనరులు ఉన్నాయి. ప్రముఖంగా వినిపించే కటిగ, తాటిగూడ, రణజిల్లెడ వంటి జలపాతాలే కాకుండా విశాఖ మన్యంలో చిన్నా చితక జలపాతాలు 13 వరకు ఉన్నాయి. టూరిజం ప్లేస్కి అయితే చాలా బాగుంది, కానీ చాలా ఎంజాయ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇంకా ఫెసిలిటీస్ ఇంకాస్త డెవలప్మెంట్ చేస్తే ఇన్కమ్ కూడా బాగుంటుంది. చూస్తుంటే ఎండ బాగా తగులుతుంది. షెల్టర్స్ లేవు, ఏం లేవు, కానీ ఎక్కువసేపు ఉండలేము. ఒక్కటి వాటర్ వల్ల అయితే మనం ఎంజాయ్ చేయగలం, కానీ ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు ఉండలేము. టూరిజం కోసం గోవా, కేరళ ఇవన్నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము. కానీ ఇక్కడ మన ఏపీలో కూడా వైజాగ్, అరకు చాలా బాగున్నాయి. ఇక్కడ పొద్దున మంచు చాలా బాగుంది, అందంగా ఉంది, ఆహ్లాదకరంగా ఉంది. కానీ ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ ఇంకొంచెం బాగా ఉంటే, ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్కి ఇక్కడ చాపరాయి దగ్గర మెయిన్ ఇక్కడ లేవు. కానీ మిగతా లొకేషన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ప్రభుత్వం ఈ జలాశయాలను ఉపయోగించి మినీ హైడ్రో థర్మల్ పవర్ స్టేషన్లు నిర్మించాలనే ప్రయత్నంలో ఉండగా, టూరిజం శాఖ వీటిని పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉంది. పచ్చని ప్రకృతితో జలజల జాలువారే జలపాతాలతో పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న చాపరాయ జలపాతం సౌకర్యాల విషయంలో మాత్రం ఇంకా వెనకపడే ఉంది. ముఖ్యంగా ఐటీడీఏ నిర్వహణలో ఉండటంతో ఇక్కడ సౌకర్యాలు పూర్తిగా కరువయ్యాయనే చెప్పాలి. మరి ఎప్పటికైనా పర్యాటక రంగం ఈ చాపరాయి జలపాతాన్ని టేక్అవుట్ చేసి ఇక్కడ మంచి ప్రాజెక్టులను కానీ నిర్మిస్తే ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సౌకర్యాలు పెరగడంతో పాటు ప్రభుత్వానికి కూడా ఆదాయం అనేది సమకూరుతుంది.